అర్ధరాత్రి 12 అయితే అవుతుంది. పోలీస్ అయితే ఫుల్ ప్రొటెక్షన్ ఉన్నారు. చూస్తుగా గణేషుని అయితే తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. ఎక్కడో తెలుసు కదా, ఓల్డ్ సిటీ కా రాజా. మన ఓల్డ్ సిటీ రాజాని అయితే తీసుకొని బయలుదేరుతున్నాం మనం. ఇక ఇక్కడైతే ఇక అంతా రెడీ చేసుకున్నారు. పూజ ఇట్లా చేసేసి ఆటోకి కూడా పూజ చేసేసి ఇక మొక్కేసి ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరుతాము. సో ఇక ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరు రావడం జరిగింది. చూస్తుగా ఇక్కడ మన వినాయకుడిని అయితే టాప్ పైన కూర్చోబెట్టేసి ఇంకా ఆటోకి అయితే పూజ చేసి ఆటో అయితే రెడీ అయిపోయిండు. ఇంకా మనమైతే బయలుదేరాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇంకా మెల్లగా అయితే ఆటో నుంచి అయితే ఇంకా బయలుదేరడం జరిగింది. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడ అర్ధరాత్రి అయితే అయిపోయింది వినాయకుడిని తీసే టైంకి. ఇక్కడ నుంచి అయితే మనం ట్యాంక్ బండ్ వైపు అయితే బయలుదేరుతాం. అండ్ ఇక్కడ చిన్న స్పీకర్ డీజేస్ అండ్ లైటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ వీళ్ళైతే వినాయకుడు పెట్టినటువంటి గ్యాంగ్. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే హిందూ ముస్లిమ్స్ అందరు కలిసి ఉంటారు. హిందూ ముస్లిం కలిసి అందరు గణేషుని పెడతారు. తీసేటప్పుడు కూడా అందరూ వచ్చి ఫుల్ డ్యాన్స్ కూడా ఆడతారు. చూస్తారు కదా, ఇక్కడ ఉన్న దానిలలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి సో వీళ్ళందరూ అయితే మంచిగా ఆటపాటలు ఆడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ అయితే వినాయకుడిని తీసుకెళ్తున్నారు. ఇంకా స్టార్ట్ అయిపోయింది మొత్తం డీజే సౌండ్లతో అయితే ఫుల్ డీజే సౌండ్లతో అయితే ఆడుకుంటూ ముందుకైతే సాగుతున్నారు. ఇంకా వినాయకుడిని అయితే టాప్ పైన పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా చిన్న వినాయకుడు కానీ తీసేటప్పుడు మనం చాలా అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ నుంచి వినాయకుడిని తీయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి ఈ నిమజ్జనం అంటే వినాయకుడిని నిమజ్జనం ప్రాసెస్లో అయితే అందరూ పాల్గొనడం జరిగింది. ఇది ఇక్కడ చూస్తే అందరూ అయితే ఫుల్ డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ నుంచి డ్యాన్సులు ఆటలు పాటలు ఆడుకుంటూ చిన్న పెద్ద అందరు కలిసి ఫుల్ డ్యాన్స్ అయితే ఆడుతున్నారు. అండ్ లైటింగ్స్ అయితే జుమ్ జుమ్ అనుకుంటూ వెరైటీ కలర్స్లలో లైట్స్ అయితే వస్తున్నాయి. చూస్తారు కదా, ఒకసారి గ్రీన్ ఒకసారి బ్లూ ఇలా వస్తున్నాయి. ఫుల్ డ్యాన్సులు అట్లా పాటలు పెట్టుకొని అయితే ఆడుకుంటూ అయితే మెల్లమెల్లగా అయితే ముందుకైతే సాగుతున్నారు. చూస్తారు కదా, ఇట్లా ప్రతిసారి అయితే ఇక్కడ ఓల్డ్ సిటీలో అయితే వినాయకుడిని ఇట్లా పెట్టేసి తీయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సైడ్ మీరు చూసినట్టయితే ఓల్డ్ సిటీలో చాలా తక్కువ వినాయకులు ఉంటాయి. అండ్ బయట నుంచి వచ్చే వినాయకులు ఎక్కువ ఉంటాయి. ఓల్డ్ సిటీలో అంటే స్టార్టింగ్ మనం చార్మినార్ ఏదైతే చార్మినార్ ఉందో, చార్మినార్ కానీ బీబీ బజార్ కానీ నిరాలం మండిలో ఒక పెద్ద వినాయకుడిని పెడతారు. అలాగే అక్కడక్కడ పెడతారు కానీ ఫుల్గా ఇప్పుడు మనం వేరే దగ్గర బస్సులలో చూసినట్టు మళ్ళీ గౌలీపూర అటు సైడ్ పోతే మళ్ళీ ఫుల్ వినాయకులు ఉంటారు. ఆ వినాయకులే మన చార్మినార్ ముందు నుంచి అయితే ర్యాలీ అయితే రావడం జరుగుతుంది. అక్కడ ఇంకా ఉప్పు కూడా అటు సైడ్ అయితే చాలా పెద్ద పెద్ద వినాయకులు అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వినాయకులు అయితే ర్యాలీగా అయితే తీసుకొని వస్తారు. ఇంకా ఇక్కడనైతే ఈ చిన్న వినాయకుడిని అర్ధరాత్రి పూటనైతే చాలా అంగరంగ వైభవంగానైతే మన ట్యాంక్ బండ్ వైపులు అయితే తీసుకొని వెళ్ళుతున్నారు. వీళ్ళైతే ఫుల్ డ్యాన్సులు ఆడుకుంటూ డ్యాన్సులు ఆడుకుంటూ పాటలు పెట్టుకుంటూ డీజే సాంగ్స్ పెట్టుకుంటూ మెల్లమెల్లగా అయితే మన వినాయకుడిని అయితే మెల్లగా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే ఈ ఓల్డ్ సిటీలోని ఇందాక మనం చెప్పుకున్నట్టు అందరూ కలిసిమెలిసి మంచిగా వచ్చి డ్యాన్స్ ఆడుకుంటూ ముందుకైతే పంపిస్తారు. పోలీసు వాళ్ళు వచ్చినా కూడా పోలీసు వాళ్ళకు కూడా చెప్పుకుంటూ కొంచెం దూరం అని చెప్పేసి అందరైతే కలిసిమెలిసి మంచిగా ఆడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ అయితే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అయితే అందరూ ముందుకు వెళ్తారు. ఇంకోటి ఇక్కడ సైడు మన వినాయకుడిని తీసేటప్పుడు కూడా చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా మనకు చార్మినార్ దగ్గర అయితే మొత్తం వినాయకుడు తీసేటప్పుడు బాలాపూర్ వినాయకుడు అండ్ అక్కడ సరుకు కూడా చంద్రాయన్ గుట్ట
అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద పెద్ద వినాయకులు అయితే మనకు చార్మినార్ ముందు నుంచి పెద్ద ర్యాలీగా అయితే ట్యాంక్ వైపు వెళ్తాయి. ఉసురుగా ఎట్లా ఆడుతున్నారు దిగున్నారు డ్యాన్సులు, పెద్ద పెద్ద పాటలు పెట్టుకొని మంచి డీజే పాటలు పెట్టుకొని అయితే మంచిగా దిగున్నారు డ్యాన్సులు అయితే పాడడం జరుగుతుంది. ఇట్లా ఆడుకుంటూ మంచిగా అంగరంగ వైభవంగా అయితే ట్యాంక్ బండ్ వైపుకి అయితే వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే చూస్తున్నారు. అయితే అర్ధరాత్రి అయిపోయింది. పోలీస్ ప్రొటెక్షన్ కూడా చాలా అవసరం అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా వినాయకుడిని ఏంటంటే కొంచెం ముందు కానీ మీ అందరూ తెలుసు కదా, అట్లా కొంచెం ముందుకు అని చెప్పేసి అయితే పంపిస్తున్నారు. కానీ వీళ్ళైతే వినట్లేదు. వీళ్ళు డ్యాన్సులు అయితే ఆడుతున్నారు. డ్యాన్సులు ఆడుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్లు వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి చాలా డ్యాన్స్ అయితే ఆడుతున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కళ్ళు డీజేలో అయితే ఫుల్ డ్యాన్స్ ఆడుతున్నారు. డీజే సౌండ్స్ పెట్టుకొని మంచి డ్యాన్స్లు ఆడుకుంటూ అయితే మెల్లగా ముందుగా సాగుతున్నారు. ఇంకా మనం చూడవచ్చు అర్ధరాత్రి అయినా కూడా ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే పోతూ ఉంది వస్తూ ఉంది. మన ఓల్డ్ సిటీలో నైట్ పూట కూడా ఫుల్ జనాలు అయితే తిరుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా ఫుల్ ప్రొటెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా మెల్లగా అయితే మనకు వినాయకుడు అయితే కదా వీటిని చూస్తారు కదా, బండ్ల పైన కూడా వచ్చి వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు ఫుల్ డ్యాన్స్లు అయితే ఆడుతున్నారు. ముఖ్యంగా యూత్ అయితే ఇక్కడ యూత్ ఉన్న వాళ్ళందరూ అయితే మంచి కలిసిమెలిసి ఫుల్ డ్యాన్స్లు అయితే ఆడుకుంటూ వినాయకుడిని అయితే ముందుకు సాగర తీరానికి అయితే మెల్లగా సాగుతున్నారు. మంచి పాటలు అయితే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హైదరాబాద్కి రాను ఒకటి, అండ్ చుట్టుముట్టు హైదరాబాద్ చార్మినార్ చౌరస్తా కాడ అని అదొక పాట. అట్లా ఇప్పుడు ట్రెండింగ్ ఏవి పాటలు ఉన్నాయో ఆ పాటలన్నీ పెట్టుకొని అయితే ఆడుతున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ సాంగ్స్ అయితే ప్లే చేయలేము కాబట్టి తెలియదు కదా. సో వాళ్ళైతే ఫుల్ డ్యాన్సులు అయితే ఆడుకుంటూ అయితే మెల్లగా అయితే ముందు ఫుల్ నాచు అనుకుంటూ మర్ఫా డ్యాన్సులు, మర్ఫా పాటలు ఇట్లా మంచి డీజే సాంగ్స్ అయితే పెట్టుకొని ముందుకైతే సాగుతున్నారు. ఇంకా మీకు తెలిసినటువంటి ఇక్కడ ఊరి సిటీలో వినాయకులను తెలిసేది ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. అర్ధరాత్రి అయినా కూడా ఇంత అంగరంగ వైభవంగా అందరూ కలిసిమెలిసి అయితే వినాయకుడిని అయితే చాలా చక్కగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు వీళ్ళు. అలాగే మీకు తెలిసిన వినాయకులు కానీ అండ్ మీకు తెలిసిన ఏరియాస్ కానీ ఇలా వినాయకులు తీసిన ఏమైనా మీకు అనుభవాలు కానీ మీరు చూసినటువంటివి ఉంటే మీరు కామెంట్ రూపంలో అయితే మీరు తెలియజేయండి. ఎందుకంటే ఇట్లా తెలిస్తే ఇంకా నెక్స్ట్ టైం అక్కడ కూడా వెళ్ళి మేము వీడియో చేయడానికి అయితే చాలా ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి డీజేలు పర్మిషన్ లేవని చెప్పేసి అన్నారు. వీళ్ళైతే స్పీకర్స్ తెచ్చుకొని పెద్ద ఏరియాలో స్పీకర్స్ ఉన్నాయి తెచ్చుకొని దానికి డిస్కో లైట్స్ పెట్టేసి ఫిట్ చేసి వాటి ఇంకా అందులో సౌండ్ పెట్టుకుని అయితే డ్యాన్స్లు ఆడుతున్నారు. ఎందుకంటే డీజేలు అయితే నాట్ అలౌడ్ అని చెప్పేసి అయితే కఠినంగా అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా మనం చూసినట్టయితే ప్రతిసారి వచ్చినటువంటి వినాయకుల పనికి ఏవో ఒకటి ఉంటాయి అడ్డంకులు అయితే ఇంకా అవన్నీ కూడా పట్టించుకుంటారు. కొందరు పట్టించుకోకుండా కూడా ముందుకు వెళ్తారు. సో ఆ విధంగానైతే వీళ్ళైతే డ్యాన్స్ ఆడుకుంటూ మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వినాయకుడిని అయితే మన సాగర తీరానికి మెల్లగా అయితే బయలుదేరడం జరిగింది. ఇంకా మనం చూడొచ్చు చార్మినార్ ముంగడికి అయితే వచ్చేసారు. మెల్లగా చార్మినార్ ముందుకు వచ్చి చార్మినార్ ముందు నుంచి అయితే వినాయకుడిని తీస్తున్నారు. అర్ధరాత్రి అవుతుంది చూస్తున్నారు కదా, మన భారతదేశ జెండాలు ఉన్నాయి. వినాయకుడు అయితే చాలా పక్కడబందీ ప్రొడక్షన్ తోటి అయితే ముందుకు సాగుతున్నారు. అర్ధరాత్రి అయినా కూడా అసలు అర్ధరాత్రి ఎంతమంది పోలీసు వాళ్ళైతే ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కూడా అందరూ వచ్చి ఫుల్ డ్యాన్స్లు అయితే ఆడుతున్నారు. ఇక్కడ రోడ్ల పైన లెటర్లు కూడా వినాయకుని చూసి ఆ పాటలను చూసి ఆ పాటల మధ్యలో వచ్చి అయితే వాళ్ళైతే ఫుల్ డ్యాన్స్ అయితే ఆడుతున్నారు. పోలీసు వాళ్ళు అయితే అసలు ఇక్కడి నుంచి ముందుకు అని చెప్పేసి అయితే మెల్లగా అయితే ముందుకు పంపిస్తూనే ఉన్నారు.
మనం చూసినాం కదా, అక్కడ స్టార్టింగ్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అయితే ఎన్ని చోట్ల అయినా పోలీసు వాళ్ళు వచ్చేసి అసలు ఎక్కువసేపు అయితే ఉంచనిస్తలేరు. ఇంకా చూస్తారు కదా, చార్మినార్ కనిపిస్తుంది. చార్మినార్ ముందు నుంచి అయితే అర్ధరాత్రి పూట మన వినాయకుడు అయితే నిమజ్జనానికి మెల్లగా ముందుకు బయలుదేరి